ఐటీ సంక్షోభం, సరికొత్త ఉపాధి బాటలు. ఒకప్పుడు ఇంజనీరింగ్ పూర్తి కాగానే అమెరికా విమానం ఎక్కేయడమో లేదా హైదరాబాద్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడమో యువత లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఏ యుగంలో ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్స్ ప్రకటిస్తుంటే మన యువత మాత్రం నిరాశ చెందకుండా నైపుణ్యమే ఆయుధంగా సరికొత్త సామ్రాజ్యాలను నిర్మిస్తోంది. డిగ్రీ కాదు, స్కిల్స్ ముఖ్యం. ప్రస్తుతం కంపెనీలు మీ డిగ్రీ పట్టా కంటే మీ దగ్గర ఉన్న స్కిల్స్కే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఐటీ ఉద్యోగాలు పోవడం అంటే అవకాశాలు పోవడం కాదు, అవి రూపాంతరం చెందుతున్నాయని అర్థం. అందుకే ఇప్పుడు కోడింగ్ మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కోర్సులపై యువత కండేసింది. ఆ కోర్సులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏఐ అండ్ డేటా సైన్స్ 2026 చివరికి దేశానికి 10 లక్షల మంది ఏఐ నిపుణులు అవసరమని అంచనా. సెమీకండక్టర్ ఇంజనీరింగ్ భారత గ్లోబల్ చీఫ్ హబ్గా మారుతోంది. ఈ రంగంలో నిపుణులకు లక్షల్లో జీతాలు లభిస్తున్నాయి. ఇక సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నేరాలు పెరుగుతున్న వేళ రక్షణ కవచంలా నిలిచే సైబర్ నిపుణులకు భారీ ప్యాకేజీలు అందుతున్నాయి. పునరుత్పాదక ఇంధనం, పెట్రోల్ ఇంజన్ల కాలం పోయింది. ఈవీ బ్యాటరీ మేనేజ్మెంట్, సోలార్ టెక్నాలజీ భవిష్యత్తును శాసించబోతున్నాయి. ఇక స్ఫూర్తిదాయక కథనాలు, ఐటీ కొలువులు పోయినా కుంగిపోకుండా సర్వీస్ సెక్టార్లో రాణిస్తున్నారు కొందరు యువతీ యువకుల సక్సెస్ స్టోరీస్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రణయ్ కథ. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రణయ్ ఉద్యోగం పోవడంతో థాయిలాండ్లో వెల్నెస్ థెరపీ నేర్చుకున్నారు. ఇప్పుడు బంజారా హిల్స్లో సొంతంగా స్పా నిర్వహిస్తూ నెలకు 3 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. ఇక మౌనిక విజయం. విశాఖకు చెందిన మౌనిక కోడింగ్ వదిలి ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో సైబర్ సెక్యూరిటీ అనలిస్టుగా నెలకు 1,50,000 వేతనం అందుకుంటున్నారు. లాస్యా ప్రస్థానం. ఎంటెక్ చదివిన వరంగల్ యువతి లాస్యా మేకప్ ఆర్టిస్ట్గా మారి పెళ్లిళ్ల సీజన్లో ఏకంగా 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇది సరికొత్త ట్రెండ్. కేవలం ఇవే కాదు, మార్కెట్లో మరిన్ని వినూత్న మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. డ్రోన్ టెక్నాలజీ. సూర్యాపేటకు చెందిన నితీష్ రెడ్డి అగ్రి డ్రోన్ ఆపరేటింగ్తో పొలాల్లో మందులు పిచికారీ చేస్తూ నెలకు 90,000 సంపాదిస్తున్నారు. క్లౌడ్ కిచెన్. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ఆహార వ్యాపారం చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. పెట్ గ్రూమింగ్. పెంపుడు జంతువుల సంరక్షణ మరియు అలంకరణ ఇప్పుడు ఒక లాభసాటి వ్యాపారంగా మారింది. ఇక ప్రభుత్వ చేయూత. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసే వారికి ప్రభుత్వం కూడా అండగా నిలుస్తుంది. స్కిల్ యూనివర్సిటీ. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం అడ్వాన్స్డ్ కోర్సులను అందిస్తుంది. ఇక ఉచిత శిక్షణ. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో కలిసి ఉచిత సర్టిఫికేషన్ కోర్సులు నిర్వహిస్తుంది. గుర్తుంచుకోండి, సమాజ అవసరాలను గుర్తించి దానికి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకుంటే ప్రతి రంగం ఒక బంగారు గని వంటిదే. నైపుణ్యం ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి.